హాయ్ ఫ్రెండ్స్, నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ లిమా వరల్డ్. లిమా వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు లక్ష్మీ నరసింహ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్లో సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి, అది ఎలాగా మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనే విషయం ఈరోజు చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఫస్ట్ వీడియో మీరు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మొత్తం వీడియో కంప్లీట్ చూసిన తర్వాత నాకు మీరు అడగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రండి. అయితే ఫస్ట్ వీడియోలో ఏంటంటే అనే విషయం చిన్న మీకు క్లూ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ నరసింహ డెవలపర్లో మీరు పని చేయాలంటే 999 రూపీస్ మీకు ఒక ఐడి చేసుకుంటారు. ఐడి చేసుకున్న తర్వాత కంపెనీ మీకు ఏ ప్రోడక్ట్ మీకు గిఫ్ట్ కింద ఇస్తుంది. 999 రూపీస్ అది ఒక ప్లాట్ కొనడానికి అడ్వాన్స్ టోకెన్ కింద మీకు అది జమ చేస్తుంది. ఈ విషయం మీకు ఫస్ట్ స్టెప్లో మీకు చెప్పాను. అయితే ఫస్ట్ స్టెప్లో మీరు ఒకరికి జాయిన్ చేస్తే ఏంటి అనే డీటెయిల్స్ అక్కడ ఉంది. అయితే ఫస్ట్ స్టెప్ నుంచి మనకు సెకండ్ స్టెప్ ఏంటికి, ఇక్కడ మనకు 3 స్టెప్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో మీకు ఎలా జనరేట్ అయింది, పెయిడ్ ఇన్కమ్స్ ఉంది, డైరెక్ట్ ఇన్కమ్ ఉంది. పర్ డే మీకు 15 లెవెల్, ఓకే, సీలింగ్ అంటే పర్ డే మీకు 15 ఒక పెయిర్స్ ఇన్కమ్కు 200 లెక్కనో మీకు 3000 పర్ డే అయితే 90,000 మీరు నెలకు సంపాదించవచ్చు. అయితే ఈ యొక్క డబ్బులు మనకు ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా మీకు క్లియర్గా చెప్పాను. అయితే సెకండ్ స్టెప్కు రావడానికి ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ స్టెప్ చూస్తేనే మీకు సెకండ్ స్టెప్ అర్థమవుతుంది. మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, ఓకేనా? ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఇన్కమ్కు మనకి ఏంటంటే టీడీఎస్ కట్ అవుతుంది, అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది. తర్వాత మీకు ఏంటంటే మీ ప్లాట్ సేవింగ్కు మీకు 15% ఇక్కడ పక్కన పెడుతుంది. ఈ యొక్క 15% ఎప్పుడైతే 4,999 అవుతుంది, అప్పుడు మీరు సెకండ్ స్టెప్కు వస్తారు. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ప్రమోట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మీరు 4,999 రూపీస్ మీరు ఒకవేళ మీ వెళ్ళెట్లు ఎప్పుడైతే జమ అయింది, ఇప్పుడు మీకు సెకండ్ స్టెప్కు మీరు వచ్చినట్లే. అయితే సెకండ్ స్టెప్లో మీరు ఏం చేస్తారు, ఎలాగా అనే విషయం మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇప్పుడు చూద్దామా సెకండ్ స్టెప్. మన సెకండ్ స్టెప్కి వచ్చేసాము. మన అమౌంట్ ఎంత ఉంది, 4,999 రూపీస్ మనకి అయిపోయింది. అయితే ఫస్ట్ స్టెప్లో 999 ఇచ్చినప్పుడు మనకు ఒక టీ షర్ట్ ఇచ్చారు కదా. అలాగే ఇక్కడ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఒక టీ షర్ట్ అది నెక్ ఉంటుంది, కలర్ టీ షర్ట్ ఇస్తుంది. దాంట్లో ఏంటంటే లక్ష్మీ నరసింహ డెవలపర్ ఒక లోగో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు గుర్తుంచిన విషయం ఏంటంటే ఈ యొక్క టీ షర్ట్ మీకు ఆన్లైన్లో మీకు పంపించరు. ఇది బై హ్యాండ్ మనం తీసుకోవాలి. అది ఏంటంటే మనకు ఆఫీసులో ప్రతి నెల ఒక లీడర్స్ అచీవర్ మీటింగ్స్ ఉంటుంది. ఆ మీటింగ్కి వస్తే మీకు ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక టీ షర్ట్ వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ ఏంటంటే కంపెనీ నుంచి సిఓ కానీ ఎండి కానీ మీ ఏరియాలో వచ్చి కానీ మీటింగ్లు పెడితే మీరు కంపల్సరీగా మీ మీటింగ్కు అటెండ్ అవ్వాలి. అలాగే కంపెనీలో కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్స్ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. లేదంటే ప్రతిరోజు మనకు సాయంత్రం మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్లో మీరు ఖచ్చితంగా మీరు అటెండ్ అయితేనే మీకు కంపెనీ గురించి, బిజినెస్ గురించి, డెవలప్ ఎలాగ అవుతాము అనే విషయం డీటెయిల్ పిన్ టు పిన్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ బుక్ ఒకటి ఇస్తున్నారు, ఒక పెన్ కూడా ఇస్తున్నారు. బుక్ ఒకటి, పెన్ కూడా ఒకటి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ బిజినెస్ పెరిగింది కాబట్టి మీకు కెటలాగ్ చూపించేసి దాంట్లో రాసుకొని కొద్దిగా మంచిగా బిజినెస్ చేసుకోవడానికి మీకు డీటెయిల్స్ రాసుకోవడానికి మీకు ఒక బుక్, ఒక పెన్ కూడా ఇస్తున్నారు.
తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ 4999 రూపీస్ ఉంది కదా, ఇక 4999 రూపీస్ ఈ యొక్క అమౌంట్ కూడా మీకు ఫ్యూచర్ ప్లాట్ కొనుక్కుంటారు కదా, అందుకు అడ్వాన్స్ టోకన్ కింద మీకు ఇది జమ అయిపోతుంది. ఇక్కడ క్లియర్ అయ్యారు కదా. ఫస్ట్ది 999, ఇప్పుడు 4999 రూపీస్ కూడా మీకు సేమ్ టు సేమ్ మీకు ప్లాట్ అడ్వాన్స్ కింద మీకు ఇక్కడ జమ చేస్తున్నారు. ఒకసారి గ్యాప్ మనం గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. 900 ఇచ్చారు, టీ షర్ట్ తీసుకున్నారు, అడ్వాన్స్ కింద అయింది, ఇన్కమ్ చేసుకున్నారు, సెకండ్ స్టెప్కి వచ్చారు, మళ్ళీ 4000 మీకు ఇది. అంటే ఇక్కడ మీకు ఏమన్నా లాస్ ఉందా? దీనివల్ల మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్కి ఏమైనా మీరు పెంచుకోవడానికి చెప్పుకోవడానికి ఏమైనా మీకు ఇబ్బంది అవుతుందా లేదనే విషయం మీరు ఒక్కసారి వీడియో మంచి క్లియర్గా వినండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అన్నీ చూసిన తర్వాత మనకు వెబ్సైట్ కూడా ఉన్నాయి, వెబ్సైట్ కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి. ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ ఎప్పుడైతే అయిపోయింది, ఇక్కడ మనకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇక్కడ కూడా మీకు 2 డివైడ్ అయిపోయింది, లెఫ్ట్ రైట్. ఓకేనా? ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ స్టెప్ లాగా డైరెక్ట్ ఇక్కడ మీరు యాడ్ చేయడానికి జాయిన్ చేయడానికి ఇక్కడ కుదరదు. అంటే ఫస్ట్ స్టెప్లో మా ఫ్రెండ్స్కు, వాళ్ళకి, కాలీగ్స్కు ఎవరికైనా మీరు 990 రూపీస్ ఇచ్చి ఒక ఐడి క్రియేట్ చేశారు కదా, ఇక్కడ అలాగ కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగైతే అప్డేట్ అయ్యి వచ్చారో మీ కింద ఇప్పుడు అక్కడ ఫస్ట్ స్టెప్లో మీరు ఉన్నారు, ఇక్కడ మీకు ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైతే 4999 రూపీస్ మీరు మీ అకౌంట్లో జమ అయింది, మీరు ఎలాగైతే స్టెప్ 2కి వచ్చారో ఏ కూడా అలాగా వాళ్ళు కూడా 15% దాస్తారు. ఆ 15% ఎప్పుడైతే 4999 రూపీస్ వస్తుంది, ఆయన కూడా ఏమవుతుందంటే ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు. 4999 రూపీస్. ఈయన కూడా మీలాగా అప్గ్రేడ్ అవుతారు కదా. అందుకోసం మీరు చేసేది మీరు ఏం చేయక్కర్లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ టీం పెంచుకుంటారు. పెంచుకున్న డబ్బులో ఇన్కమ్ నుంచి మీకు 15% అక్కడ సేవ్ అవుతుంది. ఆ సేవ్ ఎప్పుడైతే 4999 వస్తుంది, ఈయన ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి ఆయన చేరుతారు. ఓకే, సెకండ్ స్టెప్కి వస్తారు. అంటే అలాగా ఈ బి కూడా అలాగే వస్తారు కదా. బి కూడా మీకు సేమ్ ఈయన కూడా అలాగే వస్తుంది. వీళ్ళు కూడా మీలాగా ప్రోడక్ట్, టీ షర్టు, మళ్ళీ బుక్, పెను, మళ్ళీ ఈ 4990 రూపీస్ కూడా అలాగే అడ్వాన్స్ టోకన్ కింద జమ అవుతుంది. ఇది సిమిలర్, ప్రతి ఒక్కరికి ఇదే సిస్టమ్. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనకి ఇన్కమ్ ఎప్పుడు ఎలా వస్తుంది, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇలా ఫస్ట్ ఏ రావాలా అని క్వశ్చన్ అయితే ఇక్కడ లేదు. ఏ అని రావచ్చు, బి అని రావచ్చు, ఎవరైనా ముందు రావచ్చు. ఎవరు టీం ముందు బిల్డ్ అయింది, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళు ముందు అప్గ్రేడ్ అవుతారు. అంటే ఏ రావచ్చు, బి అని రావచ్చు. ఓకేనా? సపోజ్ మీరు ఇందులోనే బిఏ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ బి రాగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ బి సైడ్ నుంచి మీకు ఒక 1000 రూపీస్ మీకు వస్తుంది. బి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసి మీ కింద ఎప్పుడు చేరిందో అప్పుడు మీకు బి సైడ్ నుంచి ఒక 1000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఏ వచ్చింది అనుకోండి, ఏ సైడ్ నుంచి మీకు ఒక 1000 వస్తుంది. క్లియర్? ఓకే. తర్వాత ఇక్కడ మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఒకసారి వద్దామా. ఫస్ట్ స్టెప్లో మళ్ళీ ఏ సైడ్లో, బి సైడ్లో కూడా ఉన్నారు కదా. ఏ సైడ్లో కూడా వాళ్ళ టీంలో కూడా ఎవరో ఒకరు మళ్ళీ ప్రమోట్ అవుతారు. వాళ్ళు ఇక్కడ సపోజ్ ఈసారి మనకు ఏ సైడ్లో వచ్చి ఇంకొకటి చేరాడు అనుకుందామా. ఓకే, ఈయనకి సి అని పేరు పెడదామా. ఈయన కూడా 4999 రూపీస్ అప్గ్రేడ్ సెకండ్ గ్రేడ్కి వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, ఇప్పుడు మనకు బైనరీ సిస్టమ్లో ఏంటంటే వన్ సైడ్ 2, ఒక లెఫ్ట్లో 2, రైట్లో 1, లేకపోతే రైట్లో 2, లెఫ్ట్లో 1 ఉంటే దానికి ఏమవుతుంది, టైల్ అంటారు. ఓకేనా? ఏమవుతారు, టైల్ అంటారు. టైల్ అంటే ఫస్ట్ పెయిర్ మ్యాచింగ్ అంటారు. ఇప్పుడు ఎవరు పెయిర్ మ్యాచింగ్ అయ్యారు, ఏ అండ్ బి మీకు పెయిర్ మ్యాచింగ్ అయింది. ఓకేనా? ఇప్పుడు పెయిర్ మ్యాచింగ్ ఇక్కడ పెయిర్ మ్యాచింగ్కు మీకు 600 రూపీస్ ఇస్తున్నారు. పెయిర్ మ్యాచింగ్కు 600 రూపీస్. అలాగా ఇక్కడ ఇప్పుడు సి ఎలాగొచ్చింది, ఇక్కడ కూడా డి వస్తుంది. తర్వాత వీళ్ళు కూడా ఇలా పెంచుతున్నారు. అయితే ఒక సైడ్లో లెఫ్ట్లో 1, రైట్లో 1, ఒక పెయిర్ అయితే మీకు
600 వస్తుంది. అలాగా ఒకవేళ లెఫ్ట్లో ఒక 10, రైట్లో ఒక 10 అంటే 20 అవుతుంది. 20 అయితే 6,000 వస్తుంది. అయితే ఇక్కడ కూడా మీకు ఒక 15, లెఫ్ట్లో ఒక 15, రైట్లో ఒక 15 పేరు మాత్రం ఏంటంటే మనకు సీలింగ్ అంటారు. ఇదే సీలింగ్ అంటారు. 15 కన్నా మీకు ఎక్కువ మీకు పేర్ ఇన్కమ్ పర్ డే మీకు ఇవ్వరు. ఒకవేళ ఈ రోజు కానీ మీకు ఇక్కడ వచ్చి కానీ 20 కానీ 30 కానీ 18 కానీ 16 పేర్స్ కానీ వచ్చారనుకోండి లెఫ్ట్లో, అక్కడ నుంచి మీకు 15 తీస్తారు. సపోజ్ ఈరోజు మీకు 19 పేర్స్ లెఫ్ట్లో వచ్చింది, 25 పేర్స్ మీకు రైట్లో వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, 19 నుంచి 15 తీస్తారు, 25 నుంచి 15 తీస్తారు. ఇక్కడ 25 నుంచి 15 తీసిన 10 అది రేపుకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 4 రేపు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ అయింది కదా. ఒకవేళ మీరు మార్కెటింగ్లో కానీ ఉంటే మీకు ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. కొత్తోడు అయితే కొద్దిగా మీకు కష్టం అవుతుంది. కొద్దిగా 2-3 సార్లు మీరు కానీ వింటే మీకు క్లియర్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా రోజుకు 15 పేర్స్ ఇంటూ 600, అప్పుడు 9,000 పర్ డే. 9,000 పర్ డే ఇన్కమ్ మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏంటైంది, ఏమి లేదు, ఆటోమేటిక్గా అక్కడ ఫస్ట్ స్టెప్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ కింద పడుతూనే ఉన్నారు. మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, మనం ఇక్కడ ఎటువంటి శ్రమ లేదు, కష్టం లేదు, ఏమి టెన్షన్ అసలు లేదు. ఓకేనా. ఒకవేళ 9,000 కానీ పర్ డే అయితే 30 డేస్కు 2,70,000 పర్ మంత్. ఒకసారి ఆలోచించండి, పర్ మంత్ మనకి 2,70,000 మనకు సెకండ్ స్టెప్లో మనకి ఇన్కమ్. అంతేకాదు సెకండ్ స్టెప్లో ఇంత వస్తుంది. అయితే ఇందులో వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనకి ఏమైనా బంద్ అయిపోతుందా, అక్కడ బంద్ అవుతుంది. అక్కడ ఏంటంటే మనకు అక్కడ పర్ డే మనకు 9,000 కింద మనకు నెలకి 90,000 వస్తుంది. ఆ 90,000 కూడా ఇక్కడ మనకి ఏడ్ అవుతుంది. ఓకేనా. ఏడైతే నెలకి మనకు 3,60,000 పర్ మంత్ మనకి ఇన్కమ్ చేసే అవకాశం మనకి సెకండ్ స్టెప్ వచ్చినప్పుడు మనకి అవుతుంది. అయితే ఈ సెకండ్ స్టెప్ ఎన్ని రోజులకు అవుతుంది, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎన్ని నెలలు పడుతుందా, ఎన్ని సంవత్సరం పడుతుందా, ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మన క్యాల్కులేషన్ ప్రకారం ఏంటంటే ఒక 6 మంత్ పడుతుంది. ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఫస్ట్ జోస్లో ఉంటాం కాబట్టి, ఇన్కమ్ మన దగ్గర ఉండదు కాబట్టి, కొద్దిగా కష్టపడితే డబ్బులు ఎప్పుడైతే పడుతుంటుంది మనం గబగబా పని చేసుకుంటే ఒక 6 మంత్ అనుకుందామా. సెకండ్ స్టెప్లో కూడా అక్కడ అందరూ అదే మీలాగా జోస్లో పని చేస్తారు కాబట్టి 6 మంత్లో అలాగ కంప్లీట్ అవుతూ సెకండ్ స్టెప్కి వచ్చాం. సెకండ్ స్టెప్ కూడా 6 మంత్. అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ టోటల్ 1 ఇయర్ కాదు. ఒకవేళ 1 ఇయర్ కాదు, ఫస్ట్ స్టెప్ 1 ఇయర్, సెకండ్ స్టెప్ 1 ఇయర్, 2 ఇయర్స్ అనుకుందామా. ఇది కూడా కాదు అనుకుందామా, ఫస్ట్ స్టెప్ 1.5 ఇయర్, సెకండ్ స్టెప్ 1.5 ఇయర్, 3 ఇయర్స్ అనుకుందామా. 3 ఇయర్స్లో మనకు నెలకి 3,60,000 వస్తుంది. ఒకసారి ఆలోచించండి, 3 lakhs ఇక్కడ కంపెనీలో మనం కష్టపడితే ఏం కష్టపడ్డాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఎంత కష్టపడాము, ఎంత ఇన్వెస్ట్ పెట్టాము. ఓకేనా. అందుకు మళ్ళీ చెప్తున్నాను, మనం ఫస్ట్ స్టెప్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంది అది మనం మంచిగా వినండి, అర్థం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. అక్కడ ఏం చేశాము, 999 రూపీస్ ఇచ్చి ఒక ఐడి చేసుకున్నాము. అక్కడ మనం ప్రామిస్ ఇచ్చాము ఏంటంటే ఖచ్చితంగా నేను ప్రతిరోజు లక్ష్మీ నరసింహ డెవలప్ గురించి నా ఫ్రెండ్స్ సర్కిల్కి ఎవరికి ఇష్టం వాళ్ళకి చెప్పుకుంటాను, ప్రతిరోజు నేను జూమ్లో వింటాను అని ప్రామిస్ చేశాము. కష్టపడ్డాము, మాకు ఇక్కడ టీ-షర్ట్ ఇచ్చారు, అలాగా అన్నీ జరిగింది. ఇప్పుడు ఆ కష్టము ఇక్కడ మనకు ఫలితం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ మనకు కొద్దిగా కష్టపడ్డాము, ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు వస్తుంది అంటే 3 ఇయర్స్ అనుకున్నాం కదా, అది మీరు 6 అవ్వచ్చు. మీకు ఫస్ట్ స్టెప్లో మనకు ఒక మే నెల జూన్ నెలలో మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది అక్కడ ఒక చూపించాను. అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 6 మంత్ అయింది కానీ ఆ మేడం 2,22,000 నెలకి సంపాదిస్తుంది. ఒకసారి ఆలోచించండి,
అవును కదా, 6 మంత్లు అంటే ఇక్కడ మనం 3 years అని అనుకున్నాము, కానీ కాదు, ఒక 1 yearలో చాలు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆలోచించకుండా వీడియో చూడండి. మీకు ఎటువంటి సందేహము, డౌట్ ఏమని ఉంటే, చిన్నప్పటిగా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. నా నంబర్ మీకు తెలుసు కదా, 8341205432కు మీరు కాల్ చేయండి, వివరాలు అడగండి. మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు బిజినెస్ చేస్తారా లేదా. అయితే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మన సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్కి వెళ్ళాలి కదా. అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, థర్డ్ స్టెప్కి రావడానికి ఏటి మార్గం అంటే, ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ ఉంది కదా, ఇప్పుడు ఇక 3,60,000 అయితే ఇన్కమ్ ఉంది, 2 lakhs ఇది. దేనికి మళ్ళీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే 5% TDS, 5% మనకు TDS కట్ అవుతుంది. యథావిధిగా మనకు 10% మనకు అడ్మిన్ ఛార్జ్, అలాగే 15% మనకి ఏంటంటే ప్లాట్ సేవింగ్కు మనకు 15% మనకి మళ్ళీ మనకు కంపెనీ కట్ చేసి పక్కనే పెడుతుంది. ఫస్ట్ మనకు ప్రామిస్ చేసిన కొద్ది 100లో మీకు 15 రూపాయలు ఇస్తామని, అదే ఇక్కడ అనమాట 15% సేవ్ చేస్తూ, ఈ 15% కొద్దిగా అక్కడ మనకు 15% 4,999 ఎలాగైంది. ఇప్పుడు ఈ యొక్క ఇన్కమ్లో 2,70,000 ఏదైతే మనకు నెలకు వస్తుంది, దీంట్లోంచి 15% తీస్తూ ఆ డబ్బులు కానీ 16,000. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క 16,000 ఎప్పుడైతే మనం రీచ్ అయిపోతామో అప్పుడు మేము థర్డ్ స్టెప్కు ఎంటర్ అవుతాము. సేమ్ ఎలాగైతే 4,999 చేసి మేము స్టెప్ 2కి వచ్చాము, ఇలాగా ఈ స్టెప్ 2లో 16,000 ఎప్పుడైతే అయిపోతుంది, మనం థర్డ్ స్టెప్కు మనం ఎంటర్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మళ్ళీ సెకండ్ స్టెప్ అయిపోయింది కంప్లీట్ కాబట్టి, ఈ థర్డ్ స్టెప్కు మళ్ళీ థర్డ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మీకు అర్థమైనట్టుగా చూడండి. మళ్ళీ చెప్తున్నారు ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫస్ట్ కానీ చూస్తున్నట్టయితే నా ఫస్ట్ వీడియో మీరు చూడండి, తర్వాత సెకండ్ వీడియో చూడండి, లేకపోతే మీకు అర్థమైతే కాదు. ఎవరైతే ఇప్పుడు వరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేశారో, మళ్ళీ కొత్త ఎవరైతే దానికి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే అది షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా ఈ యొక్క బిజినెస్లో మీరు ఎంటర్ చేయించండి, ఇన్కమ్ జనరేట్ చేసి మంచి హ్యాపీగా ఆనందంగా బతకాలని నేను కోరుతూ ఈ సెకండ్ స్టెప్ వీడియో ఇక్కడ మీకు క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.